7, 8, 9 వచనాలు చదువుకుందాం. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీ వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగును పొందియే మేం వెలుగును చూచుచున్నాము. 3 మాటలు ఈ దినాన జ్ఞాపకం చేసుకుందాం. ఈ చదవబడిన 3 వచనాల్లో నుండి ఒక 3 మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఆశ్రయము, ఆనందము, ఆధారము. చెప్పండి అందరూ. ఆశ్రయము, ఆనందము, ఆధారం. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. మంచి ఎండలో మనము ప్రయాణం చేస్తున్నప్పుడు, నడిచి వెళ్తున్నా వాహనంలో వెళుతున్నా కూడా కొంతసేపు ప్రయాణం చేసిన తర్వాత మనకేమనిపిస్తుందంటే, మన కారుకు నొప్పేం తగలదు, అయినా కూడా నీడ ఉన్న చోటకి ఆ కారుని తీసుకొని వెళ్ళి కాసేపు ఆ నీడలో ఉంటాం, ఆశ్రయిస్తాం. దేవుని స్తోత్రం. ఆశ్రయము. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఇల్లు ఉన్నది, ఆశ్రయము. మనము ఎన్ని పనులు చేసుకున్నా చివరికి మన గూడు చేరుతున్నాం, మన ఇల్లు చేరుతున్నాం. అది మన ఆశ్రయం. దేవుని స్తోత్రం. దావీదు భక్తుడు దేవునితో తనకున్న సంబంధాన్ని బట్టి, నేను ఎటు వెళ్ళినా ఏం చేసి వచ్చినా, నా పరిస్థితులు ఎలా ఉన్నా, నాకన్నీ సంతోషకరంగా లేకపోతే నాకన్నీ ఇబ్బందికరంగా ఎలా ఉన్నప్పటికీ నాకు మాత్రం ఒక ఆశ్రయం ఉన్నది. ఆ ఆశ్రయాన్ని నేను ఎప్పుడూ చేరతాను అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఆశ్రయము. ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు క్రిందకి మనం వెళ్తున్నాం, దాని నీడకు వెళుతున్నాం. ఇక్కడ వ్రాయబడిన మాట, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. ఏం చేస్తున్నారంట? మనం ఎప్పుడైనా సరే, ఇప్పుడంటే సిటీస్లో కోళ్ళు పెంచుకోవట్లేదు కదా, కోడి పిల్లలు మనకు పెద్దగా కనపడతలా. మనం ఊర్లలోకి వెళ్ళినప్పుడు, విలేజెస్కి వెళ్ళినప్పుడు చూస్తాం, తల్లి కోడి ఉంటుంది. తల్లి కోడి పక్కనే ఒక 6, 7 పిల్లలు ఉంటాయి, లేదా ఒక 10 పిల్లలు ఉంటాయి కదండి. ఆ తల్లి కోడి వెళ్తూ ఉంటే ఈ ఈ చిన్న పిల్లలు కూడా ఆ తల్లి వెనక వెళ్తాం. ఉన్నట్టుండి కాసేపటి తర్వాత వాటిని చూస్తే ఏవి కనపడవు పిల్లలు. పిల్లలేవి ఎక్కడ పోయినట్టు చెప్పండి? రెక్కల కిందకి వెళ్ళిపోతాయి అవి. ఉన్నట్టుండి తల్లి రెక్కల కిందకి వెళ్ళిపోతాయి. ఆ తల్లి ఆ రెక్కలను అట్లా మూసేసిద్ది. ఏమైపోయినాయి ఈ పిల్లలు అనుకుంటాం. వాటికి ఆశ్రయం అది. ఆ రెక్కల కింద కావలసినంత వేడి, ఆ రెక్కల కింద కావలసినంత ఆనందము, ఒక సుఖము, ఒక సౌఖ్యము దొరుకుతుంది వాటికి. కోడి తన రెక్కల కింద తన పిల్లలను దాచిపెడుతుంది. నైట్ వచ్చేటప్పటికి ఖచ్చితంగా రెక్కల కిందే ఉంటాయి. ఏదైనా ఒకవేళ ఒక విష పురుగు వచ్చిందనుకోండి, పొరపాటున కాటు వేస్తే తల్లినే వేయాలి కానీ రెక్కల చాటున ఉన్న పిల్లల్ని వేయలేదు అది. రెక్కల చాటున, రెక్కల నీడను ఆశ్రయించాయి పిల్లలు. ప్రియులారా,
భయమేసిన ప్రతిసారి మనం ఎవరో ఒకళ్ళ చాటుకు వెళతాం కదా. భయమేస్తే ఎవరో ఒకళ్ళ చాటుకు వెళతాం. రాత్రి మేము మీటింగ్కి వెళ్ళి 12 గంటల ప్రాంతంలో వచ్చాం. పాలు వాళ్ళని నేను బాగా ఇబ్బంది పెడుతున్నా. అవసరమైనప్పుడు అంతా కారు వాడేసుకుంటున్నా. దేవుడు వాళ్ళకి మంచి కారు ఇవ్వాలని కూడా ప్రార్థన చేస్తున్నా. దేవుని స్తోత్రం. వాళ్ళ కారు అక్కడ పెట్టేశాను, వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గర. నడుచుకుంటూ వస్తున్నాం. ఈ వీధి దాకా వచ్చే వరకు కరిష్మా నా ముందు నడుస్తుంది. పాస్టమ్ గారు నా పక్కన ఉంది. ఈ సందు ఇటు తిరిగేటప్పుడు అంత దూరంలో ఈ 12 గంటల సమయంలో ఒక ఆయన అట్లా వస్తున్నాడు. ఈయనెవరో బాగా ఫుల్గా ఉన్నట్టున్నాడు అని చెప్పి అన్నా నేను. చూడండి ఎట్లా నడుస్తున్నాడో, చూడండి ఎట్లా వస్తున్నాడు అని. వెంటనే నా వెనక్కి వచ్చేసి నువ్వు ముందెళ్ళు. పాస్టమ్ గారైనా అంతే, మీరు ముందు వెళ్ళండి అంటది. ఆ అవకాశం రాలేదు ఇంకా. ఆల్రెడీ ఆమె వెనక్కి వచ్చేసింది కదా. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరి దృష్టిలో బలమైన వారు ఎవరంటే నేనే. దేవుని స్తోత్రం. ఈ తూలుకుంటూ వచ్చే వ్యక్తి ఒకవేళ పొరపాటున చెయ్యి లేపితే దెబ్బ ఎవరికి తగిలిద్ది? నాకు తగిలిద్ది. వాళ్ళు ఎక్కడ ఉంటారు? మళ్ళీ అటు పరిగెడతారు. ఏదైనా సరే కీడు వచ్చినప్పుడు బలమైన వారిని ముందు పెట్టుకొని మనం వెనక దాక్కుంటాం. తప్పులేదు. అదే అసలు చేయాల్సిన పనే అది. దేవుని స్తోత్రం. అసలు మనకి ఉండాల్సిన తెలివి అదే. సమయోచితమైన జ్ఞానం అంటారు చూసారా. మనం ఎప్పుడు తప్పించుకోవాలో, ఎవరి చాటుకు వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళి దాక్కుంటే దాక్కున్నట్టు. తప్పించుకోవడం కూడా తెలియకపోతే ఎట్లా? ప్రమాదం వచ్చినప్పుడు, కీడు వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, ఆపద నుండి తప్పించుకోవడం తెలుసుకోవడం అనేది అది తెలివి. అది నిజమైన విజ్డమ్. ప్రియులారా, ఈ భూమి మీద మన జీవితము పరుగు పందెం. పరిగెడతా ఉన్నాం. ఎక్కడో ఆ గీత వస్తుంది. ఆ గీతను టచ్ చేసే వరకు మనం వెళ్తానే ఉండాల్సిందే. పరుగు ఆపకూడదు, వెళ్తానే ఉండాలి. ఈ పరుగు పందెములో కొన్నిసార్లు ఆటంకాలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అంత సవ్యంగా సాగిపోతుంది, అంత సుఖంగా సాగిపోద్దని ఏ ఒక్కరం అనుకోకూడదు. పోరాటంలో ఉన్నాం మనం. దేవుని స్తోత్రం. ప్రియులారా, మనకి నెమ్మది కావాలి అంటే, మనకి బలము కావాలంటే, లేదా మనకు భయము వేసినప్పుడు మనము వెంటనే పరిగెత్తాల్సిన చోటు ఏమిటో మనం చూసుకోవాలి. నువ్వు పద డాడీ ముందు అని నన్ను తోసినట్లుగా, తండ్రి ఈ పరిస్థితిలో నేను ముందుకు వెళ్ళలేనయ్యా, నువ్వు వెళ్తే నీ వెనక నేను ఉంటా. దేవుని స్తోత్రం. నీ చాటుకు వస్తున్నాను ప్రభా, నీ నీడకు వస్తున్నాను ప్రభా. వెంటనే దేవుడు మనకి ఆశ్రయముగా పరిగెత్తుకుని వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి తలుపేసేసుకుంటే అమ్మయ్య అనుకుంటాం మనం. కొన్నిసార్లు ఇంట్లోకి వచ్చిన తర్వాత నాకు ఇక ఎవరు తిరుగులేరు అనుకుంటాం. ఇంటి లోపలికి వచ్చి తలుపేసే వరకు కూడా మనకి నమ్మకం ఉండదు. కొన్నిసార్లు ఏదో జరగబోయేటట్లుంది, ఏదో అయ్యేటట్లుంది, బాబాయ్ త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంట్లోకి వెళ్ళిపోగానే తలుపేయగానే అమ్మయ్యా ఇక నాకు పర్లేదు. మన ఆశ్రయము ఎవరు?
ఈ భౌతికమైన ఇల్లు మన ఆశ్రయముగా ఉండొచ్చు భౌతికంగా, కానీ మనము ఈ భూమి మీద దేవుని బిడ్డలముగా జీవించాలి అంటే మనకి ఆశ్రయం కావాలి. అందుకే నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. దావీదు దేవుణ్ణి ఇప్పుడు ఎలా చూస్తున్నాడో తెలుసా? దేవుడికి పెద్ద రెక్కలు ఉన్నట్టుగా చూస్తున్నాడు దావీదు. దేవునికి స్తోత్రం. దావీదుకి ఎలా కనపడుతున్నాడండి దేవుడు ఇప్పుడు? హీ హ్యాజ్ ఎ బిగ్ వింగ్స్. పెద్ద రెక్కలు ఉన్నాయంట ఆయనకి. అయ్యా, ఈయనకి కోడి రెక్కలు ఒకవేళ గుర్తొచ్చినాయేమో తెలీదు, కానీ దేవుణ్ణి చూసి అంటున్నాడు కదా, నరులు, మానవులు, ఈ శరీరము కలిగిన వారందరూ, ఈ మనుషులందరూ ఎక్కడికి రావాలంటున్నాడు? రెక్కల క్రిందకి రావాలయ్యా. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. అదే నిజంగా సురక్షితమైన స్థలం. దేవుని స్తోత్రం. ఉన్నట్టుండి వరద వచ్చేసింది అనుకోండి, ఉన్నట్టుండి మనిషి లోతంత నీళ్లు, ఒక అంతస్తు నీళ్లు పెరిగిపోయినాయి తెల్లారేటప్పటికి, అప్పుడు ఏం చేస్తాం? లేదా ఇంకా పెరుగుతున్నాయి అన్నప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? ఎలాగలాగో పరిగెత్తి ఎట్టగొట్టగో ఈ ఏరియాలో కొంచెం హైట్ ఉన్న ఇల్లు ఏదో చూసుకుంటాం, అంతేనా? హదస్సా సిస్టర్ వాళ్ళ ఇల్లు హైటేనా? రమేష్ గారి ఇల్లు ఉంది ఇక్కడ, మాకు చాలా దగ్గరగా ఉంది. ఆ అంతస్తులోకి ఎక్కేస్తాం, ఆ పైకి వెళ్ళిపోవడం. ఆపద వచ్చినప్పుడు తప్పించుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి అని మనం ఎలా ఆలోచిస్తామో, ఏ ఇంటికి వెళ్తే ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంది, ఈ ఇల్లు అయితే పర్లా తట్టుకుంటుంది అంటే ఆ ఇంట్లోకి వెళ్తాం కదండి. అయితే ఎల్లప్పుడూ దేవుడు అంటున్నాడు కదా, నేనున్నాను మీకు. దేవుని స్తోత్రం. నా రెక్కల నీడకి రండి. 17వ కీర్తనలో 9వ వచనము చూసినట్లయితే, కీర్తనలు 17:9. ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచుగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకును నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండును. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. చూడండి, మళ్ళా రెక్కలు అంటున్నాడు ఇక్కడ. దావీదుకి ఎంత నమ్మకం ఉందో చూడండి. దేవునికి ప్రార్థన చేస్తూ, దేవుని సన్నిధిలో మొరపెడుతూ, అయ్యా ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు. ఆ వివరణ చూసారా? ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు. ఏదైనా సరే వస్తుంది అంటే ముందు మన కళ్ళను కాపాడుకుంటాం కదా. ఒకడు తన కనుపాపను నన్ను కాపాడుమయ్యా. లయపరచుగోరువారు దుష్టులు వీళ్ళందరూ నన్ను చుట్టుకున్నప్పుడు, ప్రాణ శత్రువులు, వారికి నేను దొరక్కోకుండా నీ రెక్కల నీడ క్రింద, దేవునికి స్తోత్రం, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. అయ్యా, ఈ లోకం మీదకి శోధన వచ్చినప్పుడు, అయ్యా ఈ భూమంతటి మీదకి తీర్పులు జరుగుతున్నప్పుడు నన్ను కాపాడయ్యా. అయ్యా భయంకరమైన తెగులు తిరుగుతూ ఉంటే నన్ను కాపాడయ్యా. కరోనా టైంలో చాలామంది బాగా ప్రార్థనలు చేసుకున్నారు. ఎందుకు? ఆ కరోనా బారి పడుకోకుండా కాపాడు అని. దేవుని స్తోత్రం. కరోనా పోయిన తర్వాత కొంతమంది ప్రార్థనలు మళ్ళీ ఆగిపోయినాయి, యథావిధిగా అయిపోయారు. ఆ కీడు వచ్చినప్పుడు భయం కలిగి కదండి, ఉరుములు వచ్చినాయి అనుకోండి, వెంటనే ఉరుములు వస్తే ఖచ్చితంగా ఎంత బలాఢ్యుడైనా సరే ఏమంటాడు? తన దేవుణ్ణి అమ్మో, మనం ఏమంటాం వెంటనే? యేసయ్యా స్తోత్రం, స్తోత్రం. గుండె ఎదిరిపోతుంది. ఉరుము వెంబడి ఉరుము వస్తుంది అనుకోండి, ఏం చేస్తాం మరి? భయం వేస్తుంది. అయ్యా నువ్వే. దావీదు పరిస్థితి, దావీదు బాగా నేర్చుకున్నాడు. దావీదు బాగా దేవునికి బాగా
సన్నిహితమైన స్నేహం కలిగిన వాడు గనుక ఇలా మాట్లాడతాడు. నేనేమంటున్నానంటే మన ప్రార్థనలో మనం దేవునితో ఇంత సన్నిహితంగా గడపాలి. హల్లెలూయా. మనం భయపడినప్పుడంతా, మనకి ఆపద వచ్చినప్పుడంతా, మన ఎదుట శత్రువు కనపడినప్పుడంతా మనము యథార్థంగా, దేవుడా నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరయ్యా, నీ నీడ క్రిందకు వస్తున్నా, నీ రెక్కల చాటుకు వస్తున్నాను. 36:7లో దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. అదేగా మనం చదివింది. 57:1, 57వ కీర్తన 1వ వచనం. నన్ను కరుణింపుము దేవా నన్ను కరుణింపుము, ఆ, నీ శరణు జొచ్చి ఉన్నాను. ఆ. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణు జొచ్చి ఉన్నాను. ఎప్పటి వరకు అంటండి? ఆపదలన్నీ తొలగిపో వరకు ఎవరు శరణుజొచ్చి ఉండాలి? నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. 91వ కీర్తన 1వ వచనంలో నా రెక్కలతో నిన్ను కప్పును, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. అది ఎవరి చాటు నివసించేవాడు? మహోన్నతుని చాటున. అలాగే 121:5 వచనం. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. దేవుని స్తోత్రం. కాపాడేవాడు ఎవరంటండి? యెహోవాయే నిన్ను కాపాడువాడు. నువ్వు ఎక్కడికి వెళుతున్నా, ఎలా వెళుతున్నా, ఎవరితో వెళుతున్నా, ఏ వాహనమైనా యెహోవాయే నిన్ను కాపాడువాడు. దేవుని స్తోత్రం. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన ఆయన నీకు నీడగా ఉండును. ఆయన నీడగా ఉంటాడు. అపోస్తలుడైన పేతురు యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యులలో ఒకడైన పేతురు. ఆ పేతురు గురించి ఒక సాక్ష్యం ఉందండి. ఏంటో తెలుసా సాక్ష్యం? మనం మనుషులమే కదా, ఆయన కూడా మనిషే, కేవలం మనలాంటి వాడే. యేసు ప్రభు యొక్క శిష్యుడు ఆయన. అపోస్తల కార్యముల్లో ఉండండి మీరు, 5వ అధ్యాయంలో. ఆయన ఒకప్పుడు చాలా పిరికివాడు. ఎవరండి? పేతురు. నువ్వే కదా, ఆయన శిష్యుల్లో ఒకడవే కదా అని చిన్న పిల్ల అడిగితే భయపడిపోయాడు. కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయో తెలుసా? చిన్నపిల్లలకు కూడా భయపడాల్సి వస్తుంది. పెద్దవాళ్ళకి కాదు, మనకంటే బలమైన వాళ్ళకి మనం భయపడతామని సహజం. అది మనకు డబలుండి, పెద్ద కళ్ళు వేసుకొని, పెద్ద చేతులుండి కొంచెం సీరియస్గా చూస్తే మనం భయపడతాం. అది కాదు, చిన్న పిల్ల చలిమంట కాసుకునే దగ్గర పేతురు రాగానే నువ్వు కూడా వారిలో ఒకడవే కదా అందంతే. బాబా, నేను కదా. అంతటి పిరికివాడు. కానీ ఏడ్చాడండి, బాగా ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు. యేసయ్యా నన్ను క్షమించు, నన్ను మన్నించయ్యా, నువ్వు ముందుగానే చెప్పావు ఈ రాత్రి కోడి కూయక మునిపే చెప్పాలండి. ముమ్మారు నన్నెరుగనని నీవు బొంకుతావు. నువ్వు చెప్తావు, ఖచ్చితంగా చెప్తావు. యేసయ్య ముందే చెప్పేశాడు, పేతురు నువ్వేదో పెద్ద ప్రాణం పెడతానంటున్నావు కానీ నీ పరిస్థితి ఏంటో చెప్పమంటావా? నీ గురించి నాకు తెలుసు గనక, నీ మనస్సు నాకు తెలుసు, నీ ప్రవర్తన నాకు తెలుసు, నువ్వు రేపొద్దున ఏం చేయబోతున్నావో తెలుసు, తర్వాత ఇంకొన్ని సంవత్సరాల తర్వాత ఎలా ముగించబోతున్నావో నీ యాత్ర నాకు తెలుసు. దేవుడికి తెలియదేముంది? మన ఎండింగ్ తెలియదా దేవుడికి? మన బిగినింగ్ మనకు తెలియదు, మన ఎండింగ్ మనకు తెలియదు. కానీ మన ఎండింగ్, మన బిగినింగ్, మన ఎండింగ్ ఎవరికి తెలుసండి? హల్లెలూయా, హల్లెలూయా. మనము సమస్తమును ఎరిగిన దేవుడు పేతురుతో అన్నాడు, నువ్వు నన్ను ఎరుగనని చెప్తావయ్యా. అలాంటి వ్యక్తి పశ్చాత్తాపడి దేవుని క్షమాపణ అడిగి, నేను పాపినయ్యా నన్ను క్షమించమని ఒప్పుకొని
నేను చాలా ఉద్రేకపడ్డాను, నేను నిజంగా అంతటి స్థాయిలో లేనయ్యా అని ఒప్పేసుకున్నాడు. అయితే అదే పేతురు ఒకరోజు చూడండి 5వ అధ్యాయము 15వ వచనం. అందుచేత ఆ, పేతురు వచ్చుచుండగా ఆ, జనులు రోగులను వీధులలోనికి తెచ్చి ఆగండి. ఎవరు వస్తున్నారండి? చెప్పాలి అందరూ దేవుని బిడ్డలారా. పేతురు వస్తున్నాడంట. ఏది ఒకప్పుడు యేసు ప్రభు అంటే ఎవరో నాకు తెలియదని అబద్ధం ఆడిన పేతురు ఆయన ఒక వీధిలోకి వస్తున్నాడు. తర్వాత కాలంలో ఆయన పరిశుద్ధాత్మతో నిండుకున్న తర్వాత దేవుని సువార్త ప్రకటించడం మొదలుపెట్టిన తర్వాత అదే పేతురు ఆయన వస్తూ ఉండగా ఏం జరిగింది? వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను ఆ, అతని నీడ అయినను పడవలనని ఆ, మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. దేవుని చప్పట్లు కొడదామా? రోడ్డు మీద, రోడ్డు పొడవునా అందరూ రోగులే. రోగులు ఎక్కడుంటారు? మామూలుగా హాస్పిటల్లో ఉంటారు. ఏ గదిలోకి వెళ్ళినా మంచాల మీద ఎవరు ఉంటారు చెప్పండి? రోగులు ఉంటారు. ఆ రోగముతో వాళ్ళు బాధపడుతూ ఆ మంచం మీద ఎన్నో రోజులుగా పడి ఉంటారు. ఇప్పుడు రోగులందరూ కూడా హాస్పిటల్ కాదు, రోడ్ల మీదకి వచ్చారు. రోడ్డే హాస్పిటల్ అయిపోయింది వాళ్ళకి. ఎందుకని? ఆ రోడ్డు మీద పేతురు వెళుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ రోడ్డు మీద పేతురు వెళుతుంటే పేతురు యొక్క నీడ పడితే చాలని ఆ మంచాలతో సహా పరుపులతో సహా తీసుకొచ్చేసి ఆయన వచ్చి చేయి పెట్టక్కర్లా. ఇది ఏం ప్రభావం ఇది? ఇది ఎటువంటి శక్తి? ఇదే పేతురు యోహానులు శృంగారం అనే దేవాలయం దగ్గర ఒక వ్యక్తి కుంటివాడు కూర్చొని ఉంటే ఈ పేతురు యోహానులు అటువైపు గుండా వెళుతూ ఉన్నప్పుడు ఆ కుంటివాడు వీళ్ళ వైపు చూస్తాడు, ఏమన్నా సహాయం చేస్తారేమో అని. ఏమంటారండి? అంతట పేతురు, వెండి వెండి బంగారము మా యొద్ద లేవు, మా యొద్ద లేవు, మాకు కలిగి ఉన్న దానినే మీకు ఇవ్వబోతున్నాను. నజరేయుడని యేసునామం లేచి నడు అంటే లేచి నడిచాడు. దేవుని శక్తి, దేవుని స్తోత్రం, దేవుని యొక్క బలం. ఈరోజు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలం ఎవరికి వస్తుందో తెలుసా? ఆయన ఆశ్రయించిన వారికి. హల్లెలూయా. మనం ఆయన్ని మరెక్కువగా ఆశ్రయించాలి. ప్రభువా నేను పిరికివాడిని, ప్రభువా అవునయ్యా నేను అబద్ధికుడినే, ప్రభువా నా పరిస్థితి ఇదే, నన్ను మన్నించు, నన్ను నీ పని కోసం వాడుకో. హల్లెలూయా. దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. పేతురు యొక్క నీడ పడితే చాలంట జనులు లేచారంట, అంతే, రోగాలు పోయాయి. అలాగే పౌలు గురించి కూడా ఉండదు. కర్చీపు ఆయన వాడిన కర్చీపు మనం వినటానికి ఇది నవ్వుగా ఉంటుంది. బైబిల్లో జరిగినవి ఇవి. మరలా ఈ అంత్య దినాల్లో దేవుడు అటువంటి ఆత్మను కుమ్మరించబోతున్నాడు. హల్లెలూయా. వాళ్ళకి తగిలిన వస్తువులు, వాళ్ళ నీడ పడిన చోట అంత క్షేమము, అంత అభివృద్ధి. హల్లెలూయా. దేవుడు అటువంటి శక్తి పేతురుకే ఇస్తే అసలు దేవుని నీడ ఎలాగుంటుందో ఆలోచించండి. హల్లెలూయా. దేవుని యొక్క రెక్కల క్రింద మనకి ఎంత క్షేమం ఉన్నదో ఆలోచించండి. తనని నమ్మి తను వెంబడిస్తున్న శిష్యులకే దేవుడు అంత ప్రభావము, శక్తినిస్తే మరి ఆ దేవుని సన్నిధిలో మనము వెళ్ళి ఆయన నీడను ఆశ్రయిస్తే ఎంత లాభం. మొదటి మాట ఆశ్రయము. ఏంటది? నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. రెండవది 8వ వచనం, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. రెండవది ఆనందము. రెండవది ఏంటండి? మొట్టమొదటిది దేవుడే మనకు ఆశ్రయము. రెండవది దేవుడే మనకి ఆనందం అవ్వాలి. దేవుణ్ణి బట్టే మనకి ఆనందము, దేవుణ్ణి బట్టే సంతోషము.
బాగా దాహము వేస్తున్నప్పుడు కడుపు నిండా నీళ్ళు ఇవ్వక్కర్లా, కనీసం కొంచెం నీళ్ళు ఇచ్చినా తృప్తి పడతాం కదా. ఒక మనిషి తృప్తి పడటం వలన ఆనందిస్తాడు. తృప్తి, సంతృప్తి. హల్లెలూయా. ఏదో పాట ఉన్నది కదా, సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచినావు. సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచినావు. నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. హల్లెలూయా. సంతృప్తినిచ్చే దేవుడు, ఆ సంతృప్తి వలన మనలో ఆనందం ఉంటుంది. దేవుడే మనకి ఆనందం ఇచ్చేవాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు ఆశ్రయం మాత్రమే కాదు, దేవుడు మనకు ఆనందం ఇచ్చే దేవుడు, మనకి సంతృప్తినిచ్చే దేవుడు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చూడండి, ఇక్కడ ఏముందో తెలుసా? నీ మందిరము యొక్క సమృద్ధి. హల్లెలూయా. నీ మందిరము యొక్క సమృద్ధి అంటే మందిరములో దేవుడిచ్చే సమృద్ధి ఉంటుంది. ఆమేన్. దేవుడు తన యొక్క సమృద్ధిని దేవుడు తన మందిరములో దాచి ఉంచాడంట. అందుకే సహవాసమునకు రమ్మనేది, కమ్ టు ఫెలోషిప్. ఎందుకండి సహవాసము? ఎందుకు సంఘము? ఎందుకు సంఘము? ఆయన మందిరము, ఆయన పేరట, ఆయన నామములో మనం ఇక్కడ కూడుకొనుటను బట్టి ఆయన ఉంటాడు ఇక్కడ. హల్లెలూయా. మనమందరం మన ఇంట్లో ఉంటాం, మన ఇంట్లో ప్రార్థన చేసుకుంటాం, నిజమే. కానీ ఆయన మందిరం ఎందుకు ఏర్పాటు చేయబడింది? ఊరకనేనా? మందిరం యొక్క అవసరత లేకుండా, సహవాసం యొక్క అవసరత లేకుండా దేవుడు చెప్పాడా? నా రాకడ సమీపించే కొలది మీరు ఎక్కువగా సహవాసంలో ఉండండి, కూడుకోండి. దేవుని స్తోత్రం. చాలామంది దేవుని యొక్క మందిరం యొక్క విలువ వారికి తెలియదు, దాని యొక్క ప్రాధాన్యత వారు గుర్తించలేదు. నీ మందిరం, దావీదేమంటున్నాడు ఇక్కడ? నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు. ఏ ప్రవాహం అండి ఇది? నీళ్లు చక్కగా ప్రవహించుకుంటూ వెళుతుంటే, నీళ్లు వేగంగా ప్రవాహము వలె వెళుతూ ఉంటే సడన్గా మనం అక్కడ ఆగిపోయి కొద్దిసేపు అలా చూస్తూ ఉంటాం. నీటి ప్రవాహం అంటే ఎవరికి ఇష్టం ఉండదు? నీళ్లు వెళుతూ ఉన్నాయి, నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి, ఆ ప్రవహించే నీళ్లను అలా చూస్తూ ఉంటాం, దాని పక్కన కాసేపు కూర్చోవాలనుకుంటాం. అలాగే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అంట ఒక ఆనంద ప్రవాహం వెళ్తూ ఉంటుంది. హల్లెలూయా. ఈ ఆనంద ప్రవాహం ప్రతి ఒక్కరిని తాకాల. హల్లెలూయా. ఈ ప్రవాహము ఎవరిని విడిచిపెట్టకూడదు. ప్రతి ఒక్కరి యొక్క హృదయములో సంతృప్తి, ఆనందము కలగాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో ఉంటే, ఆయన మందిరములో ఉంటే ఆయన ఏం చేస్తాడంటే ఆనంద ప్రవాహములోనిది. ఒకరోజు మధ్యాహ్నం వేళ ఎవరామె బావి దగ్గరకు వచ్చింది. యాకోబు బావి దగ్గరకు వచ్చింది, నీళ్లు తోడుకొని వెళ్దామని వచ్చింది. అక్కడికి ఒక వ్యక్తి వచ్చి అంటున్నాడు కదా, అమ్మా నాకు దాహమునకు నీళ్ళు ఇవ్వా అంటున్నాడు. ఈయనేంటి యూదుడయ్యుండి సమరయురాలైన నన్ను అడుగుతున్నాడు? ఏంటి అసలు ఈయనకేం తెలియదా ఏంటి నేను సమరయురాలని? యూదులకి సమరయులకు సాంగత్యం ఉండదు. కానీ ఈయన వచ్చి ఆమెను అడుగుతున్నాడు, అమ్మ నా దాహం తీర్చు, కొంచెం నీళ్ళు ఇవ్వంటే
అక్కడ మీకు తెలుసు, చివరికి ప్రభు అన్నాడు కదా, నేనిచ్చే నీళ్లు త్రాగువాడు ఎన్నటికీ, తప్పికొనడు. నువ్విచ్చే నీళ్లు కాసేపు ఈ గొంతుని చల్లార్స్తుంది, తర్వాత మళ్ళీ దాహం వేస్తుంది. కానీ నేను ఇస్తాను చూసారా ఆ నీళ్లు, దేవునికి స్తోత్రం. ఇక నీకు దప్పికే అవ్వదు, నిత్య జీవము కొరకై అది ఊరతా ఉంటుంది. హల్లెలూయా. అది ఊట. దేవుడు తన యొక్క ఆనంద ప్రవాహములోని త్రాగనిచ్చేవాడు. ప్రభువా నీ దగ్గరకు వస్తున్నాను, నా కడుపు నిండిపోవాలని చెప్పి రండి. హల్లెలూయా. అంటే మేమేం బిర్యానీ పెట్టం ఇక్కడ. ఆయన బిర్యానీకి మించింది ఆత్మ సంబంధమైంది వస్తుంది ఇక్కడ. హల్లెలూయా. మీ కడుపు నిండిపోతుంది, నిండిపోయే వెళ్తారు, ఎవ్వరు ఖాళీగా వెళ్ళరండి. హల్లెలూయా. దేవుడిచ్చే ఆనంద ప్రవాహం కోసం నేను వస్తున్నాను ఇక్కడికి, దేవుడిచ్చే ఆనంద ప్రవాహం కోసం మీరు రండి. డల్ అయిపోయారు, అలసిపోయారు, అప్పుడే దేవుని స్తోత్రం చెల్లించాడు. నేను టైం చూసుకుంటానే ఉన్నా, ముగించేస్తా. దేవుడిచ్చే ఆనంద ప్రవాహములోంది త్రాగడానికి మనస్సు ఉండాలి. దావీదు అంటున్నాడు, అయ్యా నీ ఆనంద ప్రవాహంలోంది నువ్వు వారికి త్రాగనిస్తావు. ఇక ఆనంద ప్రవాహం తాగితే ఆనందమే ఉంటుంది, ఇంకేమైనా ఉంటుందా? మనం ఏది తింటే అదే ఉంటుంది లోపల. మనం ఏది తాగితే అదే కదా. ఆనంద ప్రవాహం తాగాలి. దేవునికి స్తోత్రం. మనం అనేక సార్లు ఎక్కడో ఏదో ఏదో దేనికోసమో పరిగెడతా ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని మాటల కోసం, ఆ జీవము కలిగిన మాటల కోసం మనం రావట్లేదు. జీవజలమిచ్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. జీవాధిపతి మన మధ్యలో ఉన్నాడు. ఆ జీవము కొరకై మనం ఆశపడితే మన ఆత్మకు సంతృప్తి కలుగుతుంది. ఈ నోటికి టేస్ట్ ఎంతసేపు ఉంటుందో చెప్పండి. పొద్దున సేమియా తినొచ్చా నేను, సేమియా ఉప్మా. అప్పుడే మీలో కొంతమందికి ఏం తినొచ్చా నేను? సేమియా ఉప్మా తినొచ్చా. ఆ టేస్ట్ ఏంటో ఇప్పుడు గుర్తులేదు. తింది ఎప్పుడు 8 అనుకున్నాం, ఇప్పుడు ఎంత, ఇంకా పావు తక్కువ 12. ఆ టేస్ట్ ఇప్పటికే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ప్రేయర్ అయిపోగానే మళ్ళీ కిందకి వెళ్తా కదా, తేడా ఏమన్నా వచ్చింది అనుకోండి టేస్ట్, ఛీ పొద్దున సేమియా ఉప్మాన పెట్టండి, ఏం కూర ఇదంట. ఈ రుచి, ఈ నాలుకకు ఉన్న రుచి, ఈ నాలుక ఆ రుచి చూసినప్పుడు పడే సంతృప్తి, ఇది ఎప్పటికప్పుడే, గంట గంటకి దీనికి రుచి కావాలి. ఆ రుచి కంటే ఇంకా ఎక్కువ రుచి ఏమైనా ఉందా అని ఎదురు చూస్తూ ఉంటుంది ఈ నాలుక. దేవుడిచ్చే ఒక్క మాట దొరికితే చాలు. హల్లెలూయా. దేవుడిచ్చే ఒక్క మాట దొరికితే చాలు. దేవుడు నీతో మాట్లాడే ఒక్క మాట నీ హృదయాన్ని ఎంత సంతృప్తి పరుస్తుందంటే, అసలు ఇక ఈ రోజుకు చాలయ్యా ఈ మాట, చాలయ్యా ఈ నెలంతటికి చాలయ్యా ఈ మాట. దేవుని మాట మిమ్మల్ని తాకినప్పుడు అంత సంతృప్తి. దేవుని స్తోత్రం. కొరత ఉండదు. దేవుని దగ్గర సమృద్ధి ఉన్నది. చెప్పండి అండి అందరూ, ఏమున్నది? ఆయన లేమి గలవాడు కాదు, మన తండ్రి పేదవాడు కాదు, ఆయన ఐశ్వర్యవంతుడు. ఎంత ఆహారం తీసుకోగలిగితే అంత పెట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అప్పుడే మనకు సంతృప్తి, ఆనందం. మూడో మాట ఆధారం. ఏంటది? నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొంది మేము వెలుగు చూచుచున్నాము. మనకి ఆధారము దేవుడే. ఒకసారి కీర్తనలు, క్షమించండి, యోహాను సువార్త ముగించుకుందాం. 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఆయన ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక 7వ అధ్యాయానికి రండమ్మా. 38.
నా యందు విశ్వాసముంచు వాడెవడో ఆ, లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. నా యందు విశ్వాసం ఉంచు అని కడుపులో నుండి ఏం పారతాయి? ఏం పారతాయి చెప్పండి? నీ యొద్ద జీవపు ఊట కలదు. ఏముందన్నట్టు దేవుని దగ్గర జీవపు ఊట. నీ యొద్ద జీవపు ఊట కలదయ్యా. ఈ జీవాన్ని తీసుకునే కొద్దీ మళ్ళీ ఊట వస్తానే ఉంటుంది. జీవం తీసుకునే కొద్దీ మళ్ళీ ఊట పెరుగుతాడు. జీవం తీసుకునే కొద్దీ ఊట వస్తూ ఉంటుంది. అలాగే దేవుని యందు విశ్వాసముంచు వాని యొక్క కడుపులో నుండి, దేవుని స్తోత్రం, జీవము నది వలె బయటకు వస్తుందంట. జీవమునకు ఆధారము ఆశ్రయము దేవుడే. హల్లెలూయా. జీవమునకు ఆశ్రయము ఆయనే, ఆధారం ఆయనే. ఎక్కడో దొరికిద్దని పరిగెడుతున్నారు. జీవము కోసమై జీవాన్ని పొందుకోవాలి, నేను జీవించాలి, నేను నిత్యము జీవించాలి, నేను మోక్షానికి వెళ్ళాలి. ఎక్కడ ఆధారం? దేవుడే. నీ యొద్ద జీవపు ఊటగలదు. హల్లెలూయా. యేసు ప్రభు ఆ జీవమునిచ్చేవాడుగా ఆ సమరయ స్త్రీతో కూడా మాట్లాడుతున్నాడు. నేను నీకు జీవజలం ఇస్తానన్నాడు. ఏమన్నాడు? జీవజలం ఇస్తాను, నేను ఇస్తానంటున్నాడు. అలాగే యేసు ప్రభు తన గురించి మాట్లాడుతూ నేను జీవాహారం అని చెప్పాడు. యోహాను సువార్తలో 1వ అధ్యాయం ఏమన్నాడు ఆయన? జీవాహారము నేనే. ఏ ఆహారం అండి? జీవాహారము. మీరు కడుపు నిండా భోజనం చేయాలంటే నా దగ్గరకు రండి, జీవాహారం ఇస్తా. మీరు తయారు చేసుకునే ఆహారము కొద్దిసేపట్లో అరిగిపోయి అది వేస్ట్ అయిపోయింది. తర్వాత వంట పట్టిద్ది. నేనిచ్చే ఆహారము జీవాహారం. చిన్న కుమారుడు ఏం చేశాడండి? తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తండ్రి దగ్గరేమో ఆహారం ఎలాగుందంట? సమృద్ధిగా ఉందంట. ఆ తండ్రి ఇంట్లో చాలామంది సేవకులు, దాసులు ఉన్నారు. వాళ్ళు కూడా ప్రతిరోజు కడుపు నిండా భోంచేస్తున్నారు. ఇతడు తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత భోజనం ఉందా? భోజనం ఉందండి. ఏం తిన్నాడు మరి? అది అంటే తేడా అది. ఈ లోకం ఇచ్చే ఆహారం వేరు, ప్రభు ఇచ్చే ఆహారం వేరు. దేవునికి ఒక వ్యక్తి దూరం అయిపోతే వాళ్ళకు దొరికే ఆహారం ఉన్నది, ప్రభు దగ్గర దొరికే ఆహారం ఉన్నది. దేవుని స్తోత్రం. ఏ ఆహారం కావాలి? ఏ ఊట కావాలి? లోకములో ఎంతో దొరికిద్ది, అది జీవింపజేసేది కాదు, నాశనం చేసేది. యేసు ప్రభు దగ్గర దొరికేది జీవాహారం. అందుకే మన ఆధారము ఆయనే. ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. కాలము మారినా, కష్టాలు తీరినా, మారినా కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా. యేసయ్యా, కారణం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. హల్లెలూయా. ఆశ్రయము ఆయనే. చెప్పండి. ఆనందము ఆయనే, ఆధారం ఆయనే. ఎక్కడో ఏదో దొరుకుతుందని పరిగెత్తొద్దు, నా యొద్దకు రండి. దప్పిక కొని వార్లారా, నా యొద్దకు రండి. ఆకలి కొన్న వార్లారా, నా యొద్దకు. యెషయా గ్రంథం
ఆకలిగొన్న వారులారా నా యొద్దకు రండి, నేను భోజనం పెడతా, నేను ఆహారం ఇస్తా, నేను మీకు ఆధారం. హల్లెలూయా. నేను మీకు ఆధారం, జీవపు ఊట కలదు, నీ వెలుగును పొంది మేము వెలుగు చూచుచున్నాం. వెలుగునకు ఆధారము ఆయనే, జీవమునకు ఆధారము ఆయనే. వెలుగు కావాలన్నా ఆయనే, జీవము కావాలన్నా ఆయనే. సూర్యుడు రాగానే అన్నీ కనబడతాయి, సూర్యుడు పోగానే చెప్పండి కనపడవు, చాలా కనపడవు. మనం లైట్ వేసుకుంటే తప్ప. వెలుగు రాగానే అన్నీ బయలుపరచబడతాయి. ఆ వెలుగుకి ఆధారం ఎవరు? నేనే నిజమైన వెలుగును, మీ జీవితాలను హృదయాలను వెలిగించేవాడు నేనే, నేను నిజమైన వెలుగునై ఉన్నాను అని యోహాను సువార్తలో మాట. గనుక దేవుడే మనకు ఆశ్రయము, దేవుడే మనకి ఆనందము, దేవుడే మనకు ఆధారం. ఈ 3 మాటల కొరకు మన నిమిత్తం మనం ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి, ప్రతి ఒక్కరు తలలు వంచి